అప్పుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను కేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశముననుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులును అవిధేయులును వదరబోతులును మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్షత్రియులు ఎల్లప్పుడూ అబద్ధికులును దుష్ట మృగములును సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.